గులాబీ దళానికి మళ్ళీ అదే గుబులు పట్టుకుందా? స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట వినపడగానే కారు గుర్తు టెన్షన్ మొదలైందా? కారు గుర్తును పోలిన గుర్తులు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయా? గత అనుభవాలతో ప్రతిపక్ష పార్టీ అలర్ట్ అయిందా? ఈసారి అలాంటి తప్పులు జరగకూడదని గులాబీ బాస్ భావిస్తున్నారా? కారు గుర్తును పోలిన గుర్తుల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్కు వినతులు అందుకేనా? తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని గాడిలో పెట్టే పనులు వాయువేగంతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పార్టీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెంచారు. గత అనుభవాల దృష్ట్యా అలర్ట్ అయ్యారు. కారును పోలిన గుర్తులతో బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో నష్టం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం ముందుగానే అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గుర్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది గులాబీ పార్టీ అధినాయకత్వం. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్న విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ గుర్తించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎంత ముఖ్యమో వారి పార్టీ సింబల్ కూడా అంతే ముఖ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికలొచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్నికల కమిషన్కు, అటు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి సర్వసాధారణంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే మరోసారి బీఆర్ఎస్లో ఇదే టెన్షన్ కనిపిస్తోంది. రోడ్ రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడా, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులతో తమకు ఇబ్బందిగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. నిజానికి గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను కలవరపెట్టిన గుర్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆ పార్టీ అభ్యర్థులను భయపెడుతున్నాయి. 2018, 2023 ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు చాలా నష్టం జరిగిందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే రోడ్ రోలర్, బుల్డోజర్ లాంటి గుర్తులతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లొచ్చాయంటున్నారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ నియోజకవర్గాల్లో సిపిఎం, బీఎస్పీ అభ్యర్థుల కంటే రోడ్ రోలర్ గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ ఓట్లు సాధించారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్స్వాడ, నాగార్జునసాగర్లో కెమెరా గుర్తు అభ్యర్థులకు అధిక ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఓ సవాల్ లాంటిది. అందుకే పార్టీ పోల్ సింబల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆ పార్టీ సుప్రీం కేసీఆర్. త్వరలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి. అయితే కారును పోలిన గుర్తులు రోటీ మేకర్, కెమెరా, షిప్ గుర్తులున్నాయని వాటిని ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించొద్దని ఈసీని కలిసి బీఆర్ఎస్ నేతలు కోరారు. అయితే కారు గుర్తును 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ గుర్తుపడతారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుల రాగం అందుకోవటమే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని చెప్తున్న బీఆర్ఎస్ అధిష్టానం గుర్తుపై క్యాడర్కు ఎందుకు అవగాహన కల్పించలేకపోతోందన్న చర్చ జోరందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గుర్తులపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందనే చర్చ లేకపోలేదు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో గుర్తులపై కోర్టుకు వెళ్తే తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం కారును పోలిన గుర్తులను తొలగించాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారు పార్టీ ఎలాగైనా సత్తా చాటి పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని ఎత్తులు వేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ని సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొరాయించిన కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా దూసుకు వెళ్తుందో చూడాలి మరి.